ప్రభు వైపు మన హృదయాలు కేంద్రీకరించకపోతానంటే మన మనస్సు నిండా ఏముంటుంది? అహంకారం ఉంటుంది. రెఫరెన్స్ చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. Proverbs chapter 16 and verse 18, దానిలో రాయబడిన మాట, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఏ మనసు అంటది? పడిపోవడానికి ముందు ఏం నడుస్తుందట? అహంకారమైన మనస్సు నడుచును. బైబిల్ ఎంత వాస్తవమో గమనించండి. ఈరోజు అనేక మంది పడిపోయిన స్థితిలో ఉండడానికి కారణం వారి హృదయంలో, వారి మనస్సులో ఉన్న అహంకారము. కొంచెం కూరలో కారం ఎక్కువైనా పర్లేదు, ఇబ్బంది లేదు, కానీ జీవితంలో అహంకారం ఎక్కువైందంటే మాత్రం అది కష్టమే. కొంతమందికి తమ కులాన్ని బట్టి అహంకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. గర్వం, మా కులం చాలా గొప్పదండి, మిగతా అన్నీ కూడా చాలా తక్కువ అండి, మా మతం చాలా గొప్పదండి, మా ధర్మం చాలా గొప్పదండి, లేదా మా వ్యవస్థ చాలా గొప్పదండి అని మాట్లాడేవాళ్ళు. మా డబ్బు చాలా గొప్పదండి, మా అంతస్తులు గొప్పవండి అని మాట్లాడేవాళ్ళు చాలామంది బహుశా ఉంటారేమో. అహంకారం కొన్ని సందర్భాల్లో ప్రభువుని అంగీకరించామనుకుంటూనే కూడా ఈ అహంకారమైన యుక్తమైన మనసులో పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త సుమా, పడిపోవడానికి ముందు ఏమో నడుస్తుందట? అహంకారం అంటే అర్థమేనంటే, జాగ్రత్త వినండి, అంతా నేనే. చెప్పండి, అంతా. ఎప్పుడైనా వచ్చింది అలాంటి మనసు మీలో? క్రైస్తవ విశ్వాసి యొక్క లక్షణం ఏంటంటే, అంతా నా ప్రభువే. హల్లెలూయా. నా ఆశీర్వాదానికి కారణం ఎవరు? దేవుడే. నా జ్ఞానానికి ఆధారం ఆయనే, నా ఆరోగ్యానికి ఆధారం ఆయనే, నా అభివృద్ధికి ఆధారం ఆయనే, నా సమస్తానికి ఆధారం ఆయనే అనే మాట ఎలా ఉంది? అంతా నా జ్ఞానం, నా శక్తి, నా బలము, నా టాలెంట్ అని అనుకోవడం ఎలా ఉంది చెప్పండి? లోక సంబంధ వ్యక్తులు బహుశా అదే అంటారేమో, నా శక్తి, నా బలం, నా జ్ఞానం. కానీ దేవుని విడల మనం ఎక్నాలెడ్జ్ చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, ఒకవేళ నాకు ఏదైనా ఉంది అంటే ఆశీర్వాదం, అది ఎక్కడి నుండి వచ్చింది? నీ నుండి వచ్చింది ప్రభువా, నువ్వే నా ఆశీర్వాదానికి కారకుడు. బైబిల్లో ఎంతోమంది అలాంటి మాదిరికరమైన జీవితాలు జీవించారు. అహంకారయుక్తమైన మనస్సు కలిగిన వారు పడిపోయినట్టుగా చాలా దాఖలాలు బైబిల్లో మనం చూస్తున్నాం. సౌలు పడిపోవడానికి కారణం ఏంటి? అహంకారం. దేవుడు మాట చెప్పినా ఆ మాట వినని అవిధేయత అతనిలో ఉంది కాబట్టి, అహంకారయుక్తమైన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి సౌలు పతనం అయిపోయాడు. దావీదు హెచ్చించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దావీదులో ఏ మనసు ఉంది? తగ్గింపు మనస్సు ఉంది, దేవుని మీద ఆధారపడే మనస్సు ఉంది. అందును బట్టి మీరు ఎక్కడ చూడండి దావీదు కీర్తనలు గమనిస్తూ ఉంటే, దేవుడు నా కాపరి, నా ప్రభు, నా దేవుడు, నా కోట, నా శృంగము, నా శైలము, నా రక్షణకర్త, నా ఆధారము, నా మహిమకు ఆధారం ఆయనే, నా ఆశ్రయదుర్గం ఆయనని ప్రతిసారి దేవుణ్ణి గణపరిచిన దావీదు అంచెలంచెలుగా ఏం చేయబడ్డాడు? హెచ్చింపబడ్డాడు. తన్ను గణపరుచుకున్న సౌలు చెప్పండి ఏమయ్యాడు? ఆ తర్వాత కాలంలో క్రింద పడిపోయాడు. నువ్వు పడిపోవాలనుకున్నావా, లేవనెత్తబడాలనుకున్నావా? ఆలోచన చేయాలి. నువ్వు నిజంగా లేవనెత్తబడాలని ఆశపడితే అహంకారమైన మనస్సు మారాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఒకటి, మన జీవితాల్లో మోసకరమైన మనస్సు అన్నాడు. రెండవది అహంకారమైన మనస్సు, ఎందుకంటే దేవుని వైపు మనం చూడడం లేదు కాబట్టి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.